సందర్భం అత్యంత కీలకమైన సందర్భం భారతదేశంలోనే. ఈ సందర్భంలో భాగస్వాములు చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, బోస్రాజ్ గారు, నదీం జావేద్ గారు, రోహిత్ చౌదరి గారు, రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా స్వాగతం పలుకుతూ వాస్తవంగా సిడబ్ల్యూసి సమావేశంలో శ్రీమతి సోనియా గాంధీ గారు పార్టీ సభ్యత్వ కార్యక్రమాల మీద వారు మాకు సూచనలు దశ దిశ ఇచ్చినప్పుడు మీ అందరి మీద విశ్వాసంతో వారికి 2 అవకాశాలు ఉండే, ఒకటి డిజిటల్ సభ్యత్వం, 2 పేపర్ మీద సభ్యత్వాలు చేయడం. కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారి అనుమతితో సిడబ్ల్యూసి సమావేశంలో పిసిసి అధ్యక్షుడిగా నేను తెలంగాణ రాష్ట్రంలో 100% డిజిటల్ సభ్యత్వమే చేస్తాము, పేపర్ల మీద రాసే సభ్యత్వాలు మేము చేయము, 30 లక్షల సభ్యత్వాలు చేస్తామని చెప్పి ఏఐసిసికి సిడబ్ల్యూసికి చెప్పడం జరిగింది. ఆ రోజు అందరు మిత్రులు డిజిటల్ సభ్యత్వం 30 లక్షలు చేయడం అనేది అసాధ్యము, ఎట్లా సాధ్యమవుతుందని రకరకాలుగా చర్చలు జరిగినాయి. కానీ డిసెంబర్ 9కి మొదలుపెట్టి 90 రోజుల్లో మీరందరు కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో 34,694 బూతులు ఉంటే ప్రతి బూత్లో ఒక ఎన్రోల్ నమోదు చేయించి దాదాపుగా ఈరోజు 42,000 మంది బూత్ ఎన్రోలర్స్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నారు. అంటే ప్రతి బూత్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా ఉండి 45 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు దేశంలో 100% ట్రాన్స్పరెంట్గా డిజిటల్ సభ్యత్వం, గతంలో మనకు అందరికీ తెలుసు, గ్రామంలో ఒక నాయకుడు ఉంటే మన పార్టీ కార్యకర్తలు ఎవరు ఉంటారో అందరి పేర్లు సభ్యత్వంలో నమోదు చేసి పంపించేవాళ్ళం. కానీ ఈసారి అట్లా కాకుండా 42,000 మంది మన బూత్ ఎన్రోలర్సు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఓటర్ ఐడి కార్డు తీసుకొని వాళ్ళ వివరాలన్నీ అందులో నమోదు చేయించి ఆండ్రాయిడ్ ఫోన్లో వాళ్ళ ఫోటో తీసి వాటి అన్నిటిని అందులో నమోదు చేసిన తర్వాత ఏఐసిసి నుంచి ఓటీపీ వచ్చిన తర్వాత వాళ్ళని సభ్యులుగా మనము చేర్చుకోవడం జరిగింది. ఇవాళ దాదాపుగా 45 లక్షల మంది సభ్యులకు రాజీవ్ గాంధీ ప్రమాద బీమా 2 లక్షల రూపాయలు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరిన ఏ సభ్యుడికైనా కాలు పోయినా, చెయ్యి పోయినా, కన్ను పోయినా, ఏది జరిగినా ఒకవేళ ప్రమాదం వల్ల ప్రాణం పోతే 2 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రమాద బీమా. ఎందుకంటే కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళకు భద్రత కల్పించిన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. నియోజకవర్గాల వారీగా మన నాయకులు కష్టపడి ఎన్రోలర్స్ను బూతుల వారీగా నమోదు చేయించడమే కాకుండా 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించడంతో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల రాజీవ్ గాంధీ ప్రమాద బీమా పథకాన్ని మనం అమలు చేసినాము. దానికి సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు ఎన్ని వచ్చిన టోటల్ క్లెయిమ్స్? ఓకే. సో ఇప్పటి వరకు మన కాంగ్రెస్ పార్టీలో చేరిన సభ్యులు 427 మంది చనిపోవడం జరిగింది. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువనా తక్కువనా తెలియదు. ఇప్పటి వరకు మనకు పిసిసికి చేరిన క్లెయిమ్స్ 427 మంది మా ప్రాంతాలలో చనిపోయినరు. వీళ్లకు 2 లక్షల రూపాయల రాజీవ్ గాంధీ ప్రమాద బీమా ఇప్పించండి అని చెప్పి వారు మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 427 మందిని మనం పూర్తిగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి వివరాలు అందించినాము. అయితే వాళ్ళు 14 డాక్యుమెంట్లు అడుగుతారు. దీంట్లో చనిపోయింది కానీ, ఎఫ్ఐఆర్ కానీ, వాళ్ళకి సంబంధించిన వివరాలు 129 మంది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు పూర్తి స్థాయిలో 129 మందే ఈ ప్రమాద బీమాకు సంబంధించిన కాగితాలు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కాగితాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన మిత్రులకు
ఇక్కడ రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఏదైతే మీరు రాజీవ్ గాంధీ ప్రమాద బీమా క్లెయిమ్ చేస్తున్నారో దానికి సంబంధించిన అన్ని వివరాలను అందివ్వాల్సిందిగా 129 మంది క్లెయిమ్లలో ఇప్పుడు 9 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఆల్రెడీ మన ఖాతాలో జమ అయినాయి. ఈరోజు మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరిన దేశంలో ఎక్కడ ఈ పథకం లేదు. ఎందుకు దేశంలో ప్రత్యేకమని చెప్పిన తెలంగాణ అంటే, భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరిన వాళ్ళకి ఎవరికి కూడా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరందరు కష్టపడి సభ్యులుగా చేర్పించడమే కాకుండా చనిపోయిన వాళ్లకు 2 లక్షల రూపాయల రాజీవ్ గాంధీ ప్రమాద బీమా వర్తింపజేసింది. కాబట్టి మనస్ఫూర్తిగా నాయకులందరినీ కూడా ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు పవన్ మల్లాడి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను మొదట లబ్ధిదారులను అంటే ఒక్కొక్కరిని సపరేట్గా ఆ వెనకాల కొంచెం ఆపండే. మొదటిసారి ఆ లబ్ధిదారులను, అదేవిధంగా బూత్ ఎన్రోలర్ని, ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిని, ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడికి రంపించి వాళ్ళ చెక్ను వాళ్ళకు 1 by 1 9 మందిని హడావిడి చేయకుండా ఎవరి పేర్లు పిలిస్తే వాళ్ళే దయచేసి రండి. అందరూ హడావిడి చేస్తే ఎవరికీ అర్థం కాదు, గందరగోళం అవుతుంది. కరెక్ట్గా 15 నిమిషాలలో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత హిందీ దివాస్ కార్యక్రమాన్ని తీసుకుందాం. కాబట్టి హిందీ దివాస్ కార్యక్రమం కోసం వచ్చిన వాళ్ళు కాస్త మౌనం పాటించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ మల్లాడి గారు ఆ వివరాలు 1 by 1 బెనిఫిషియర్స్ లిస్ట్, బూత్ ఎన్రోలర్ అండ్ డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ హూఎవర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ మెంబర్షిప్ చేసిన వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళని పిలవాల్సిందిగా, కార్యక్రమం కొనసాగించాల్సిందిగా పవన్ మల్లాడిని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రాజీవ్ గాంధీ ప్రమాద బీమా పథకం కింద ఈరోజు 9 చెక్కి తూటుపల్లి అరుణ గారు సార్, వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ మీద పోతా ఉంటే సార్, వైఫ్ అండ్ husband was traveling on a bike. Opposite auto came in front to the family. నాగార్జున సాగర్ నియోజకవర్గం అరుణ గారు, అశోక్ రెడ్డి గారు ఎన్రోలర్, దయచేసి తొందరపడద్దు, దయచేసి నిశ్శబ్దం పాటించండి ప్లీజ్. అన్నా బెనిఫిషియరీస్ లైన్లో నిలబడండి. నెక్స్ట్ తలారి సాయిలు గారు, తలారి సాయిలు గారికి సంబంధించిన కుటుంబం. తలారి సాగర్కి సంబంధించిన వాళ్ళు చెక్ తీసుకున్న వాళ్ళు దయచేసి ప్రాంగణాన్ని క్లియర్ చేయండి. తలారి సాయిలు గారు, వారి కుటుంబం, ఎన్రోలర్ సదాశివ్, చిన్నం రాజయ్య గారు, సదాశివ్ నగర్. నెక్స్ట్ పరిడం యాదగిరి రెడ్డి గారు,
సాయిలు వారి చెక్ అయిపోయిన వాళ్ళందరూ కూడా దయచేసి తర్వాత వాళ్ళు యాదగిరి రెడ్డి యాదగిరి రెడ్డి తలారి సాయిలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దయచేసి చెక్ తీసుకున్న తర్వాత పక్కకు జరగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పెద్దల అధ్యక్షులు గారు జాదవ్ రాజేందర్ గారు యాదగిరి రెడ్డి గారికి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చెక్ ప్రదానం చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు. దోమకొండ మండల్, కామారెడ్డి అసెంబ్లీ, జైరాబాద్ పార్లమెంట్, కామారెడ్డి జిల్లా నుంచి పార్లమెంట్, కామారెడ్డి జిల్లా దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు జరగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు తప్ప మిగతా వాళ్ళు కొద్దిగా స్థలం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బోలగాని శ్రీనివాస్ గౌడ్, బోలగాని శ్రీనివాస్ గౌడ్, గౌతమ్ ఎన్రోలర్, గౌతమ్ గారు ఎన్రోలర్. దయచేసి మీరు క్లియర్ చేయాలండి. మీరు వెళ్ళిపోండి. మీరు ఉండండి. దయచేసి మీరు వెళ్ళిపోవాలండి. దయచేసి 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 నిశ్శబ్దం పాటించండి. చామల కిరణ్ రెడ్డి గారు నిలబడాలి. శ్రీనివాస్ గౌడ్ గారి చెక్ని వారి కుటుంబ సభ్యులకు అన్న రేవంత్ రెడ్డి గారు ప్రదానం చేయడం జరుగుతుంది. వారు తాటి చెట్టు పై నుంచి కింద పడి మరణించడం జరిగింది. తదుపరిగా దయచేసి అందరూ కూడా 1 నిమిషం పక్కకు జరగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎద్దు వెంకటేశ్వర్లు గారి కుటుంబము, బూత్ ఎన్రోలరు, జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎద్దు వెంకటేశ్వర్లు, జన్గాం. కరుణాకర్ రెడ్డి గారు, బూత్ ఎన్రోలరు. నెక్స్ట్ కావేటి బాబు గారు, కావేటి బాబు గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ, బాలలక్ష్మి గారు, కొండల్ రెడ్డి గారు ఎన్రోలర్ అండి, వారు కూడా రావాలి. బెనిఫిషరీ బాలలక్ష్మి, అనిల్ గారు దయచేసి నిలబడాలి. కావేటి బాబు గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ. నెక్స్ట్ అలకుంట సాయిల్ గారు, మెదక్ జిల్లా, మెదక్ సంబంధించినటువంటి నాయకులు నిలబడండి. సుప్రభాత్ గారు, తిరుపతి రెడ్డి గారు, అనిల్ గారు నిలబడండి. అలకుంట సాయిలు, బూత్ ఎన్రోలర్ వచ్చేసి శాంతి విజయ్ కుమార్.
చివరిగా కంచం వెంకటేశ్వర్లు గారికి సంబంధించినటువంటి కుటుంబం నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. కంచం థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.